ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషాస్త్రాన్ని భావతరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మకర రాశి వారికి వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ఈ రాశి వారికి రవి యొక్క బలం లేదు గత మాసంలో. ఈ మాసంలో కూడా రవి యొక్క బలం తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ వారంలో జన్మ రవి యొక్క దోషం అనేటువంటిది ప్రధానంగా ఉన్నది. వ్యయభావమందు బుధుడు కొంత ఇబ్బంది పెడుతూ ఉన్నారు. ఏలినాటి శని ప్రభావం ఉన్నది. అలాగే గురుడు వక్రించి సంచారం చేయడం వల్ల గురుబలం కొంత తగ్గి ఉన్నది. సప్తమ స్థానంలో కుజుడు, ఆయన ఉండకూడనటువంటి స్థానం అది. ఎందుకంటే ధరణీసుత సప్తమంచ, ఆయనకు ఆ స్థానం పనికిరాదు. అయినప్పటికీ ఆ స్థానంలో ఉండి వక్రించి స్తంభించినటువంటి గ్రహం. ఇవి మకర రాశి వారిని చాలా పరీక్షకు గురి చేస్తూ ఉన్నటువంటి గ్రహాలు. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నవన్నీ కూడా ఏదో ఒక రకంగా, ముఖ్యంగా ఎంత నిబద్ధతతోటి ఎంత క్రమశిక్షణతోటి ఆలోచించినా ఖర్చుల్ని తగ్గించుకోలేకపోవడం. పలానా డబ్బు మన దగ్గర ఎలా ఖర్చు అయిపోయిందో అంటే, నిజానికి ఇంకా లిటరల్గా చెప్పాలి అంటే ఆ బ్యాంక్ స్టేట్మెంట్ చూస్తేనే కానీ తెలియదు పలానా దానికి మనం ఖర్చు పెట్టాము కదా అనేటువంటి విషయాలు. అలా తెలియకుండా డబ్బు ఖర్చు అవుతూ ఉంటుంది. వచ్చినటువంటి ధనం అలా తరిగిపోతూ ఉంటుంది. దాన్ని ఏం నిలవేసేటువంటి పరిస్థితులు ఉండవు. ఎంత ప్రణాళికతోటి ఎంత ఖర్చులు తగ్గించుకుందామన్నా ఏదో ఒక రకంగా డబ్బు బయటికి వెళ్ళిపోతూ ఉండడాన్ని ఈ మకర రాశి వారిలో గమనించవచ్చు. అది కూడా ఈ గ్రహస్థితి వల్లనే. అయితే ఆ డబ్బు రావడం, ఆ ఇన్కమ్ సోర్సెస్ అనేటువంటివి బాగుంటాయి. డబ్బు రావడంలో ఎటువంటి దోషం ఉండదు. ఉద్యోగంలో కానీ వ్యాపార పరంగా కానీ ఎక్కడైనా సరే ఆ ధనం చేతికి అందుతుంది. వచ్చినటువంటి దాన్ని నిలవ వేసుకోలేకపోతారు. కొంత కుటుంబపరమైనటువంటి సపోర్ట్ దొరకదు. ఈ వారంలో ప్రత్యేకించి ఏదైనా ఒక పని చేద్దామన్నా, ఎక్కడికైనా వెళదామన్నా కుటుంబ సభ్యులు దానికి అంగీకరించరు. వారి యొక్క వ్యతిరేకతని స్పష్టంగా తెలియజేస్తారు. అది కూడా కొంత మానసిక ఇబ్బందులకు కారణమవుతుంది. అలాగే ఉద్యోగ వ్యాపారాల్లో కొంత తీవ్రమైనటువంటి శ్రమ ఉంటుంది. ఎడిషనల్గా కొంత పని చేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. అది కూడా ఈ వారంలో ఈ రాశి వారిలో కనబడుతూ ఉన్నది. అలాగే కాలాన్ని అతిక్రమించి భోజనం చేస్తూ ఉండడం, అనగా వేళకి తిండి తినకుండా, వేళకి పడుకోకుండా ఏదైనా పని మీదనో ప్రయాణాలు చేయడం వలనో లేదా మరేతరత్ర పనుల వలనో కొంత శరీరం అనేటువంటిది అలసిపోయేటువంటి విధానాన్ని కూడా మకర రాశి వారిలో చూడొచ్చు. అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే వీరికి శారీరక అలసట, మానసిక అలసట చాలా ఎక్కువగా కనబడుతూ ఉన్నది. దీనికి తోడు కుటుంబ సభ్యుల యొక్క సపోర్ట్ కొంత తక్కువగా ఉండడం వల్ల కూడా వీళ్ళకి సేద తీరేటువంటి అవకాశం ఉండదు. అంటే ఒక పని వీళ్ళు చేస్తే ఇంకో పనిలో వాళ్ళు సాయం చేశారనుకోండి, కొంచెం వీళ్ళు రిలాక్స్ అవ్వడానికి టైం ఉంటుంది. కానీ అటువంటి పరిస్థితులు ఉండవు. ఇదే ప్రధానమైన సమస్య. ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ ఎక్కడ చూసుకున్నా ఒంటరిగా కష్టపడుతూ ఉంటారు ఈ మకర రాశి వారు. అయితే వెసులుబాటు ఏంటి అంటే కొంత శుక్రుడు అనుకూలించడం, చంద్రబలం ఉండడం ఇత్యాది అంశాలన్నీ కూడా కొంత వీరు వెళ్ళేటువంటి మార్గంలో వీరికి సహాయం చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ గ్రహస్థితిని ఈ విధంగా ఈ వారంలో మనం దృష్టిలో పెట్టుకోవాలి. మకర రాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాల కోసం విఘ్నేశ్వరుడి యొక్క ఆరాధన చెయ్యాలి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి కుంభరాశి.